అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ పండుగకి చిన్న పెద్ద తేడా లేకుండా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేస్తూ ఉంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్ట్ ఫైట్ ఉండనుంది. అనిల్ రావిపూడి చిరంజీవి ప్రాజెక్ట్ సంక్రాంతికి రానుందని ఎప్పుడూ చెప్పేశారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడం, టీంలో కథానాయికగా నయనతార కూడా జాయిన్ కావడం జరిగింది. సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో చేయబోతున్న చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఉన్న రెండో సినిమా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మికీ జే మేయర్ సంగీతం అందించారు. సంక్రాంతి బరిలో మాస్ మహారాజా కొత్త చిత్రం కూడా నిలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. రవితేజ 76వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం అనార్కలి అనే వర్కింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రేస్లో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా నిలిచాడు. ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దీంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండనున్నట్టు అర్థమవుతుంది. ఇక 6 నెలల సమయం ఉండటంతో ఇంకొన్ని చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ మరియు జైలర్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇందులో జైలర్ 2 తన బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ కు సీక్వెల్ గా రాబోతుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రజనీకాంత్, రమ్యకృష్ణ మరియు ఇతర నటులతో షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. తాజాగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సెట్స్ లోనే కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దళపతి విజయ్కి తమిళనాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి విజయ్ వస్తున్న నేపథ్యంలో ఆయన చివరిగా జననాయకన్ అనే చిత్రం చేస్తున్నాడు. వినోద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట కె నారాయణ, జగదీశ పళనిస్వామి, లోహిత్ NK నిర్మిస్తున్నారు. శరవేగంగా మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం విజయ్ జన్మదినం సందర్భంగా మూవీ నుంచి రోరింగ్ లుక్ పోస్టర్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో తమిళనాట విజయ్ అభిమానుల్లో పండగ వాతావరణం తీసుకొచ్చిందని చెప్పాలి. విజయ్ పోలీస్ లుక్ లో పవర్ఫుల్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఇక ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. తాను రూపొందించనున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇటీవల స్టార్ హీరోయిన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఇది బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా శనివారం ఆయన పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తాను దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం కబీర్ సింగ్ విడుదలై 6 ఏళ్లైన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. హీరో షాహిద్ కపూర్ లేకుండా కేవలం కియారా అద్వానీ మాత్రమే ఉన్న పోస్టర్ ను పంచుకుంటూ సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పారు. కేవలం కియారా ఫోటోను మాత్రమే షేర్ చేయడం ఇప్పుడు మళ్లీ చర్చకు దారితీస్తుంది. ఓ స్టార్ హీరోయిన్ తో వివాదం వేళ కియారాను ప్రశంసించేందుకే ఆయన ఈ విధంగా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. 59 వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడంపై బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. వివాహం, విడాకులు భావోద్వేగపరంగా, ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలన్నారు. వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు. ఈ మేరకు ఒక హాస్య కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సల్మాన్ తొలిసారి తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు. తాను ముఖ భాగంలో తీవ్రమైన నొప్పి, రక్తనాళాల్లో అసాధారణ పరిస్థితి, మెదడులో చిన్నపాటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనం ఎంతో కష్టపడాలి. సాహస దృశ్యాలు చేస్తున్నప్పుడు తరచూ గాయాలవుతాయి. ఈ సమస్యలున్నప్పటికీ నేను పని కొనసాగిస్తున్నా. ఎన్ని ఇబ్బందులున్నా వృత్తిపరంగా విరామం తీసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నా. చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలుంటే ఇప్పటికే వాటిని అధిగమించేవాడిని. ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను మళ్లీ సిద్ధం చేసుకుంటున్నా అని ఆయన అన్నారు.
గత కొన్ని సీజన్లుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 9 కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి హౌస్లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత సీజన్ల మాదిరిగానే బుల్లితెర సెలబ్రిటీలు, పాపులర్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక మొదలైందని, పలువురిని ఫైనల్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సీరియల్ నటి తేజస్విని, ఇటీవల పబ్లో వివాదంతో పాపులర్ అయిన కల్పిక గణేష్, అలాగే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విన్నర్ నిఖిల్ లవరైన సీరియల్ నటి కావ్య, అలాగే మరో క్రేజీ ఆర్టిస్ట్ నవ్యసామి, ఛత్రపతి శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సీనియర్ నటుడు సాయి కిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్చే రాజ్ల పేర్లు తెరపైకొచ్చాయి. సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన బంచిక్ బబ్లును కూడా బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. ఇక వీరితో పాటు జబర్దస్త్ కమీడియన్ ఇమాన్యుయల్, సీరియల్ నటి డెబ్జాని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. స్టార్ మాలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలో పాల్గొంటున్న కొందరు ఆర్టిస్టులు కూడా షోలో పాల్గొని సందడి చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షో సెప్టెంబర్ 7 నుండి మొదలు కానుందని హోస్ట్గా నాగార్జుననే ఉంటారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న పేర్లను బట్టి చూస్తుంటే ఈసారి షో మరింత రక్తి కట్టించేలా ఉండబోతుందని, కాంట్రవర్సీ ఎంటర్టైన్మెంట్ వార్ గట్టిగానే ఉండనుందని అర్థమవుతుంది. బబుల్ గమ్ అంటూ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించాడు టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల. యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల. క్షణం సినిమా ఫేమ్ రవికాంత్ పేరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకున్న రోషన్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కలర్ ఫోటో వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రాజ్తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు రోషన్. ఈ సినిమాకు మౌగ్లీ అనే సూపర్ హీరో టైటిల్ పెట్టారు మేకర్స్. అప్పుడెప్పుడో వినాయక చవితి కానుకగా ఈ ప్రాజెక్టు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర బృందం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో రోషన్ కనకాల హిట్ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి. ప్రేమలు సినిమాతో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది మల్లు బ్యూటీ మమితా బైజు. ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డ్యూడ్. ఈ సినిమాకు కీర్తి స్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఆదివారం మమితా బైజు బర్త్డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ ని పంచుకుంది. ఈ సినిమాలో మమితా కురల్ అనే పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాలవిక మోహరన్ మరో ఘనత దక్కించుకుంది. ఆమె ముంబైలో జరిగిన IWMBUSH డిజిటల్ అవార్డ్స్లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా అవార్డు దక్కించుకుంది. OTT వెబ్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్గా ఈ సంస్థకు పేరుంది. IWMBUSH డిజిటల్ అవార్డ్స్ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై నడిచిన మాలవిక మోహనన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాలవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్లో మాలవిక స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరగా కానుంది. నేషనల్ స్టార్ నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది హిట్ 3 ది థర్డ్ కేస్. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ OTTలో కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ఇప్పుడు మేకర్స్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా స్టోరీని కాపీ కొట్టారంటూ మహిళా రచయిత మద్రాసు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. తన స్టోరీని కాపీ చేశారంటూ రైటర్ విమల్ సోని కోర్టును ఆశ్రయించారు. గతంలో తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ V స్టోరీల నుంచి కాపీ కొట్టి హిట్ 3 తీశారంటూ మేకర్స్ పై కాపీ రైట్ కేసు వేశారు. ఈ సందర్భంగా తాను రాసిన ఒరిజినల్ కాపీని కోర్టుకు సమర్పించారు. తాను నానికి వీరాభిమానిని అని విమల్ చెప్పారు. అయితే తాను రాసిన స్టోరీని డైరెక్టర్ శైలేష్ కొలను కాపీ కొట్టారని అందుకే పిటిషన్ వేసినట్లు చెప్పారు. అయితే గతంలోనూ శైలేష్ పై ఇలాంటి విమర్శలే వచ్చాయి. వెంకటేష్ సైంధు సినిమా స్టోరీని కూడా ఆయన కాపీ కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. తనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే 2022 ఆగస్టు 8న నానికి స్క్రిప్ట్ సమర్పించారని, కానీ ఎలాంటి స్పందన రాలేదని విమల్ పేర్కొన్నారు.
అన్నారు. కానీ హిట్ 3 విడుదలయ్యాక థియేటర్స్లో చూశానన్నారు. చిన్న చిన్న మార్పులతో తన కథనే సినిమాగా తీశారని తెలిసి షాక్ అయ్యానని స్క్రిప్ట్ రైటర్ విమల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తన స్క్రిప్ట్కు సినిమాకున్న పోలికల జాబితాను కూడా సమర్పించారు. తన మేధో సంపత్తిని ఉల్లంఘించడం మానుకోవాలని తాను గతంలో నానితో పాటు హిట్ 3 టీంకు లీగల్ నోటీసులు పంపినా స్పందన లేదన్నారు. సినిమా లాభాల్లో 20% నష్టపరిహారం చెల్లించాలని విమల్ డిమాండ్ చేస్తున్నారు. ఆ చిత్ర బృందం తనకు ఆర్థికంగా నష్టం కలిగించిందని ఆమె వాదిస్తున్నారు. రైటర్స్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. మద్రాసు హైకోర్టు జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి హిట్ 3 నిర్మాతలకు నోటీసులు పంపారు. 2025 జూలై 7లోగా దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసును వాయిదా వేశారు. మరి ఈ ఇష్యూ నుండి నాని అండ్ హిట్ 3 టీం ఎలా బయటపడుతుందో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా మలయాళ దర్శకుడు నటుడు బసిల్ జోసెఫ్ ఓ భారీ సినిమా రూపొందించనున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో శక్తిమాన్ రానుందని టాక్. నెట్టింటా వైరల్గా మారిన ఈ కథనాలను ఉద్దేశించి బసిల్ జోసెఫ్ తాజాగా స్పందించారు. ఆ కథనాల్లో వాస్తవం లేదని స్పష్టతనిచ్చారు. శక్తిమాన్ పూర్తిగా బాలీవుడ్ రణ్వీర్ సింగ్ చిత్రమన్నారు. ఆయనతోనే ఆ సినిమా ఉంటుందని వెల్లడించారు. 90ల తరానికి బాగా సుపరిచితమైన ధారావాహిక శక్తిమాన్. నాటి ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ఈ పాత్రతో ఓ భారీ ప్రాజెక్టు రూపొందించాలని ఎంతో కాలం నుంచి బాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కథ కోసం బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ను సంప్రదించినట్లు గతంలో వార్తలొచ్చినా అది కార్యరూపం దాల్చిన దాఖలా లేవు. తాజా క్లారిటీతో ఆ సినిమా రణ్వీర్తోనే ఉంటుందనే స్పష్టత వచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మానందం కన్నప్పను ఆదరించాలి తప్ప అల్లరి చేయొద్దని కోరాడు. ఇకపోతే కన్నప్ప షూటింగ్ అంతా న్యూజిలాండ్లోనే జరిగిందని, ఆ సమయంలోనే చిత్ర యూనిట్ సరదాగా తీసుకున్న వీడియో ఒకటి నెట్టింటా వైరల్గా మారింది. అందులో మోహన్ బాబు ఓ మైదానంలో నిల్చొని ఇదంతా నాది విష్ణుదే అన్నాడు. వీడియో తీస్తున్న బ్రహ్మాజీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వింటున్నారుగా, మొత్తం బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అన్నాడు. దాంతో మోహన్ బాబు మా దగ్గర బ్లాక్ మనీయే లేదు, న్యూజిలాండ్లోని వనాకాలో ఓ ఇల్లు 7,000 ఎకరాలు కొన్నాం, ఇదంతా మనదే అని జోక్ చేశాడు. ఇందులో ప్రభుదేవ అక్కడికి రావడంతో ప్రభుదేవతో కలిసి 7,000 ఎకరాలు కొన్నట్లు మాట మార్చాడు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పరం సుందరిగా త్వరలో ప్రేక్షకులని పలకరించడానికి ముస్తాబవుతుంది బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీ కపూర్. ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో దస్వీ ఫేమ్ దర్శకుడు తుషార్ జలోటా తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం. తాజాగా ఇప్పుడు ఈ పరం సుందరి రాకకు ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. జులైలో సినిమాల విడుదల ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఆగస్టు థియేటర్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. సప్తసాగరాలు దాటి చిత్రంతో తెలుగులో రాత్రికి రాత్రి తారగా మారిపోయాడు దర్శకుడు హేమంత్ రావు. తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 666 ఆపరేషన్ స్వప్న రంగస్థలం అనే శీర్షికతో రాబోతున్న ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో అలరించిన నటుడు ఢాలి ధనుంజయ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా జే ఫిల్మ్స్ పతాకంపై వైశాఖ్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా శివరాజ్ కుమార్తో పాటు చిత్ర బృందం హాజరైంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను చిత్ర బృందం తాజాగా పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్వి పెళ్లి గురించి బోల్డ్ కామెంట్స్ చేస్తుంది. అలాగే తనకు జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదు అని తెలిపింది. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపింది. అలాగే తొందరగా వయసు అయిపోతే బాగుండు అనిపిస్తుంది అని తెలిపింది తేజస్వి. అంతేకాదు పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటాను, పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్లో ఉంటానని, అలా పిల్లలను కంటా. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ తనకు ఆదర్శమని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. తేజస్వి కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆదివారం రోజు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆసుపత్రిని డబ్బులు లాభాల కోసం ఏర్పాటు చేసింది కాదని అన్నారు. వ్యక్తిగత నష్టం వలన కలిగిన ఆలోచన నుండి పుట్టిందని అన్నారు. నా తల్లి క్యాన్సర్తో చనిపోవడం వలన అందరికీ క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంతోనే నా తండ్రి ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
110 బెడ్స్తో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ఈ రోజు స్టేట్ ఆఫ్ ఆర్ట్ పరికరాలతో దేశంలోనే అత్యున్నత ఆసుపత్రిలో ఒకటిగా నిలిచిందని అన్నారు. అయితే ఈ ఆసుపత్రికి సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ బాలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏపీలో కూడా సహకారం అందిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కూడా బాలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. 1000 బెడ్స్తో త్వరలో అమరావతిలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన ఆయన 300 బెడ్స్తో తొలి దశలో ఆసుపత్రిని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎంతో మంది దాతలు మంచి సంకల్పంతో ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణతో పాటుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో బాలయ్య తనకు దామోదర రాజనరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి దామోదర రాజనరసింహ టైటిల్ కాకుండా దబిడి దిబిడి రాజనరసింహ అని టైటిల్ పెట్టాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక బాలకృష్ణ చేసిన సేవలకి గాను ఆయనకి పద్మభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. సినిమాల్లో తాను ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ఇష్టమైన క్యారెక్టర్ గురించి ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం చెప్పారు. ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో పూర్తి స్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీ లేదు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో ఎలా ఉంటానో అదే విధంగా వెండితెరపైన కనిపించాలని ఉంది. కానీ అది సినిమాల్లో సాధ్యపడకపోవచ్చు, ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోవచ్చు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నటన నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పైన పవన్ మాట్లాడారు. తన తండ్రి వల్లే రాజకీయాలపై అవగాహన వచ్చిందని చెప్పారు. సినిమాలోకి అడుగుపెట్టాలని, నటుడిగా మారాలని ఎప్పుడూ అనుకోలేదు. మాదొక మధ్యతరగతి కుటుంబం. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, కమ్యూనిస్టు భావాలను పాటించేవారు. ఆయన వల్లే మా కుటుంబ సభ్యులకు రాజకీయాలపై అవగాహన వచ్చింది. నేను అనుకోకుండా సినిమాలోకి అడుగుపెట్టినప్పటికీ సమాజంపైనే నా దృష్టి ఉండేది. ఆ ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టా అని పవన్ తెలిపారు. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి సినిమాల్లో హీరో ఎవరని చెప్పలేం. అందులో కథే హీరో. అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్. కుబేరా కూడా అవుట్ అండ్ అవుట్ శేఖర్ కమల గారి మూవీ. ఈ సినిమా కోసం తను ప్రాణం పోశారు. మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని అక్కినేని నాగార్జున చెప్పారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ, శేఖర్ చెప్పిన కుబేరా కథ వినగానే నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి పాత్ర నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. నా పాత్రకు వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నా అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పారు. మై బిగ్ బ్రదర్, పద్మ విభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు అవర్ సక్సెస్ పార్టీ. అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే వై వీ లవ్ హిమ్ సో మచ్, వై వీ ఆల్ లవ్ హిమ్, వై ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లవ్స్ హిమ్. విక్రమ్ సినిమా చాలా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ హాసన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆయన పంపించారు. అలాగే ఆమిర్ ఖాన్ హిందీ నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమిర్ ఖాన్ గారు ఫిల్మ్ని సపోర్ట్ చేయాలంటే ఆయన ఉండి పక్క నుండి దాన్ని సపోర్ట్ చేశారు. అంతేకాదు స్మాల్ ఫిల్మ్, బిగ్ ఫిల్మ్, ఎనీ ఫిల్మ్, ఎనీబడి గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్, మాకు మీ చేయి కావాలి, మంచి చేయి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు. దట్స్ వై వీ ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అఫ్ కోర్స్ 2 ఈవెంట్స్ అయిపోయినాయి. అందరినీ థ్యాంక్ యూ అని చెప్పి అండ్ మా శేఖర్ కమల గారితో పుస్తకం పట్టుకు వస్తారు. But so thank you to everybody, and there is one person I really want to thank is our Kubera Shekhar Kamala garu. నేను ఇంతకుముందు అన్నాను, నిన్న ప్రెస్ మీట్లోనూ అన్నాను, ఇవాళ అంటున్నాను, దిస్ ఈజ్ శేఖర్ కమలాస్ ఫిలిం అండ్ నోబడీస్ ఫిలిం. అండ్ శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి, థ్రిల్లర్ విత్ అ హ్యుమానిటేరియన్ టచ్ అండ్ అ సోషల్ మెసేజ్. ఎలా కుదిరిందండి ఇది? 2 వర్కౌట్ అవ్వవు, మీకే కుదిరింది అది. అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ డూ దట్. అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు, నోబడీ ఈజ్ నేమ్ ఆర్ ఎనీథింగ్. శ్యామల అంటున్నట్టు, సారీ, దీపక్, దేవా, సమీరా,
ఆల్ క్యారెక్టర్స్. నాకు నిన్న ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా, హీ ఆస్క్ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్, ఎందుకు ఈ క్యారెక్టర్ చేసావు అని అడిగారు. నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు, అఫ్కోర్స్ హోల్ ఫిలిం చెప్పారు. దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి. దట్ సీమ్స్ టు బీ అది ఒక పివిటల్ పాయింట్, ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్. ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను. దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు సినిమాకు ముందు శేఖర్ కమల సినిమా అంటున్నాడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా దేవా సినిమా, దేవా సినిమా, నాట్ ధనుష్ సినిమా, దేవాస్ ఫిలిం. ఈ క్షణం ఇది నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది. అలాంటి ఓవర్వెల్మింగ్గా నేను ఒక ఆనందం పొందుతున్నాను. ఎందుకో తెలీదు, ఇక్కడ కావలసిన ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు, ఎంతో ఆప్యాయత పంచుకున్నవాళ్ళు. సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది. ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గెస్ట్గా రాలేదు, మీలో ఒక పార్ట్గా, మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీది రాబోతుంది కదా అంటాను. డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్. అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి. రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అంటే దాని వాళ్ళ సినిమా చూశారు, అది 100% కరెక్ట్. తను కూడా అదే అక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను ఈ సినిమాకి. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్లో అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించాలి. నాకు ఆ పరిగెత్తేంతో నాకు గుర్తించలేకపోయాను. అంతగా క్యారెక్టర్లో యూ ఇన్వాల్వ్ సో మచ్. నీ గెటప్ కానీ అన్నీ కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ గారు అది. అండ్ ఈ సినిమా ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు, ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు. అండ్ శేఖర్ కమ్ముల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి, నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిముచ్చలాగా చేసుకుంటూ ప్రజల గుండెలో, ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు. అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్, మీరు 25 years పోస్టర్ మీరు రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు అది మీట్ అవ్వడానికి, అతనికి టైం ఇవ్వడానికి నాకు నిజంగా 3-4 days పట్టింది. అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే, సార్ మీకు గుర్తుందో లేదో, మీ 88లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను. నేను ప్రేమించే మనిషి నా ఎదురుగా ఉన్నాడు, కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి. కానీ మీరు ఎందుకు నన్ను చూసి ఇట్లా అని పిలిచారు, నన్ను ఒక్కడనే పిలిచారు, నేనే మీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు పిలిచానంటే అతను అందరికీ హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో తాపత్ర పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతనేమనుకున్నాడంటే
నా లోపల భావాలు కానివ్వండి, నేను ఆ ప్రేమ కానివ్వండి, నేను వ్యక్తం చేయగలిగాను, అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు. బట్ ఏమనుకున్నా సరే, వచ్చిన తర్వాత నన్ను మీట్ అయిన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలో తెలియదు, ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్టెళ్ళాలో తెలియనటువంటి 17-18 ఇయర్స్ ఉంటాయి అప్పుడు అతనికి. 36 ఇయర్స్ అయిపోయింది కలిసి, ఫస్ట్ టైం కలిసి. ఆ క్షణాన నన్ను చూడగానే, నాతోటి కూర్చోగానే, నాతో మాట్లాడగానే, నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది. అంబిగ్యూటీ, డౌట్ లేదు, ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని తను చెప్పడం అన్నది నాకు ఎల్లేని సంతోషంగా ఉంది. నేను గర్వించే, నన్ను ప్రేమించే మనిషి, నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్. ఇది గర్వం నీవు కాదు, నీలాంటి వ్యక్తి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి, నీ సొంత ఆలోచనతో, నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరొకసారి తెలియజేస్తాను. శేఖర్ కమల, ప్లీజ్. We are so lucky, all of us are so lucky, and it's a great blessing. This film is Mahadev's film. I've always believed this is Mahadev's film. And that result is shown today, and I'm very grateful. My first thanks is to the Almighty Mahadev, and then to fans all over the world for accepting this film, my fans for accepting this from me and celebrating this film, and me and the entire cast and crew. It's amazing. I'm so happy. Everything that we went through, now it's blank. Everything is forgotten, and now it's just to see so many smiling faces here in front of me. It's nothing short of a blessing. I'm very, very happy. Today, theatrical is slowly, theatrical run is becoming a question mark, to bring audience to theater, you feel, and people are under the impression, there is a myth that is being developed that you need an action spectacle, big film, big choppers flying everywhere, bombs blasting, blood everywhere. That's the kind of, like, you need people to come to the theaters. Only that can pull the audience to the theater is kind of a myth that's being slowly developed now. But you have given hope, sir. You have given hope to so many filmmakers, and for theatrical run, that with heart, just heart, you can bring people to the theaters. Emotion is the biggest grandeur. That is the most grandeur. Like, what more can be bigger than human emotion? I don't think anything is bigger than human emotion. Like, these films like this should happen to give hope to future filmmakers also. Filmmakers, like the next generation filmmakers, shouldn't think like big films, big sets, CG, superhuman, superhero. No, superhuman. They should think like, human drama will work. It is a very important film, sir. Not because I am in it, not at all. It's not coming from that place at all. So in that way, I think there are a lot of filmmakers and lot of people in general are going to be very thankful to you. You have pulled off this miracle in these times. Similarly, a film in Tamil also worked brilliantly. Tourist Family, a film. Even that film, a simple human drama, pulled audience to theatre. So people are ready to watch. So we should start thinking in that angle. And all of you would have seen all the, whoever spoke here, the cast and crew, everybody, such positive people, all of them, each and one of them are so positive in their own sweet way. When all these so many people come together, result can be only positive, right? ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఒప్పుకున్నందుకు, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎప్పుడో చిన్నప్పుడు నేను చెప్తున్నా, కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలో, సినిమా తీయాలని మొన్న చెప్పాను నేను. అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా 25 years జర్నీ. ఐ వాజ్ రియలీ, నేను అనుకోలేదు, కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ. ఆ ఒక్క పిక్చర్, ఆ ఒక్క ఫోటో, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు, మీరు నాకు హగ్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్. అంటే యూఫోరియా స్టార్ట్ అయింది సార్. ఇట్స్ నాట్ ఈవెన్ జోక్. సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుట్ అస్ దేర్ అనమాట. థ్యాంక్ యూ సార్.
ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటే చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ ఐ హ్యావ్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అని కథకి సకంబై మేము చేసామన్నమాట. సో ఆడియన్స్ ఇంత కొత్తదనం, ఇంత డిఫరెంట్, ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం, ఏదో అంటున్నాము. ఎలా చేస్తారని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్, ఇలాంటి భయాలు ఉంటున్నాయి. ఒక్క ఫస్ట్ షో తోటి చెల్లాచెదురు చేసేసారు ఆడియన్స్కి. సిన్సియర్లీ మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ 25 yearsగా అది అండ్ కుబేరాని నిలబెట్టిన స్థానం, ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నా జన్మలకి నేను రుణం తీర్చుకోలేను. ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియన్స్, తమిళ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్, థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అ లాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహకు అందదు. అట్లా ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ అ స్ట్రెంగ్త్. థ్యాంక్స్ ఆడియన్స్. దెన్ మీడియా అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్, నా వైబ్ ఉంటుంది. అందరూ ఒక్కొక్క రివ్యూర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను. దే సంహౌ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే చిన్న న్యూయాన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూయాన్స్ పట్టుకుని నాకే తెలియని అందులోంచి చెప్తున్నారు. మీరు ఎన్నెన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ని మళ్ళీ విప్పి చెప్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ని ఎంత మోటివేట్ చేస్తుంది కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.